చేసినట్లయితే ఒక సింహము ఒక మనిషిని చంపేసింది. అది వింత ఎంతండి? మనిషి సింహాన్ని చంపేశాడు. చెప్పండి, వింత కాదా? ఎలుగుబంటు మనిషిని చంపేసింది. వింత. మనిషి ఎలుగుబంటిని చంపేశాడు. వింత కాదా? 6 మూరల జానుడైనటువంటి ఒక బలాఢ్యుణ్ణి బాలుడు చంపేశాడు. వింత వింత కాదా? ఒక బలవంతుడు బలహీనుడిని చంపాడు అంటే అది వింత కాదు. ఒక బలహీనుడు ఒక బలమైన వాడిని చంపాడు, అదొక వింత. ఒక వ్యక్తి సింహాన్ని చంపాడు, దావీదు సింహాన్ని చంపాడు, వింత. ఎలుగుబంటిని చంపాడు, వింత. బలవంతుడైన 6 మూరల జానుడైన గొలియాతుని చంపాడు, అదొక వింత. ఇంకా చెప్పాలంటే ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంగీతంతో వాయిద్యాలు వాయిస్తూ ఉంటే, పిల్లలు కూడా ఊదుతుంటే దురాత్మలు పారిపోతున్నాయి. వింత కదా? గొర్రెల దొడ్డులో ఉన్నటువంటి దావీదు సింహాసనాసనుడి రాజయ్యాడు. ఎంత గొప్ప వింత! అంటున్నాడు, ఈ రోజున నేను గొర్రెల దొడ్డులో ఉన్న నన్ను గొప్ప రాజుగా చేశాడు. నా కుటుంబం యాపాటిది, నువ్వు వెన్నిక లేని వాడిని ఈ రోజున ఈ స్థితిలో ఉన్నానంటే నాకు బలమైన ఆశ్రయము నీవే. అనేకులకు నేను వింతగా ఉన్నానంటే బలమైన ఆశ్రయము నీవే అంటున్నాడు. ఈరోజు మనకి బలమైన ఆశ్రయము